దెబోరాకు దేవుడు ఒక మంచి ఆవిడ లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చాడు. 10 మందిని సమీకరించగలదు, 10 మందితో మాట్లాడగలదు, ధైర్యంగా స్టేజ్లోకి మాట్లాడగలిగినటువంటి కృప దేవుడు ఎవరికి ఇచ్చారు? దెబోరాకు ఇస్తే ఆ తలాంతును వినియోగించుకుంది. ఆ తర్వాత మరియాకి దేవుడు ఓపికలు ఇచ్చాడు. దేవుడు మరియను ఎంతగానో ప్రేమించి ఏర్పాటు చేసిన ఆ ఓపికను, రిస్క్ టేకింగ్ ఎబిలిటీని ఇచ్చాడు. అది ఆ తలాంతును ఆమె ఉపయోగించింది. మేరీ మగ్దలేనా ధైర్యంగా ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టుకుంది. ఏమంటో తెలుసా యేసయ్యని? నేను ఆయన్ని మోసుకుని వెళ్ళిపోతానంట. ఏంటి యేసయ్యని నేను ఏమైపోతాను? యేసయ్యని నేను మోసుకుని వెళ్ళిపోతాను. నా యేసయ్యని నేను మోసుకుని వెళ్ళిపోతాను. ఎంత తెగు ఉంది! ఒక స్త్రీ ఒక పురుషుడిని మోయగలదా? కానీ ఆమెలోని ప్రేమ ఎంత గొప్పది మీరు ఆలోచించండి. నా యేసయ్యని నేను చేస్తూ ఉంటాను, మోసుకుని వెళ్ళిపోతాను. ఎంత ప్రేమ! కాబట్టి ప్రియ సంగమా, ఉమెన్ అందరూ ఉండాల్సింది ఏంటంటే, దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నాడు. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని రూపాలు, దేవుని ప్రతిరూపాలు. కేవలం పురుషులు మాత్రమే కాదు, మన పురుషులు స్త్రీలు కూడా దేవుని యొక్క ప్రతిరూపాలు.